అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. సప్త శనివార వ్రతంలో ఉదయం వ్రతం చేసుకున్న వారు సాయంత్రం స్వామివారికి పూజ ఏ విధంగా చేయాలి, ఉదయం చేసినంతగా చేయాలా, స్వామివారికి నైవేద్యం ఏమి సమర్పించాలి, అలాగే స్వామివారికి సంబంధించి ఎటువంటి శ్లోకాలు చదువుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మనం ఉదయం వ్రతం చేసుకొని పగలంతా ఉపవాసం ఉంటాం కదండి. ఉపవాసం అంటే మరీ కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. కాస్త పాలు పండ్లు లేదంటే టీ కాఫీ అలవాటు ఉన్నవారు అది కూడా తీసుకోవచ్చు. లేదంటే నీరసంతో పాటు తలనొప్పి కూడా వస్తుందండి. ఇంకా సాయంత్రం పూజ కోసం మళ్ళీ మనం స్నానం చేయాలి. ఉదయం మనం వ్రతం చేయటానికి ముందు తలస్నానం చేసి వ్రతం చేస్తాం కాబట్టి సాయంత్రం కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. తలస్నానం చేయవలసిన అవసరం లేదండి. సాయంత్రం పూజలో స్వామివారికి మీరు ఏమైనా నైవేద్యాలు వండి నివేదించాలి అనుకుంటే స్నానం చేసి వచ్చి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్వామివారికి పులిహోర దద్దోజనం నైవేద్యం పెడదామనుకున్నానండి. స్నానం చేసి వచ్చి రెండిటికి కలిపి రైస్ కడిగి స్టవ్ మీద పెట్టుకున్నాను. మనం ఉదయం నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం కాస్త నీరసంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంతవరకు చేసుకోగలరు మీ ఓపికను బట్టి అంతవరకే నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోండి. అంటే ఇలా సింపుల్గా ఇప్పుడు రైస్ వండుకొని దానిలో సగం పులిహోరకి సగం దద్దోజనానికి ఉపయోగిస్తున్నాను. ఆ విధంగా ఈజీ మెథడ్లో చేసుకోండి. లేదు నైవేద్యాలు ప్రిపేర్ చేసే ఓపిక లేదు అనుకున్నవారు ఏమైనా పండ్లను కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదించవచ్చు. ఫస్ట్ అయితే ఉదయం పూజలో మనం పెట్టుకున్న ఈ పిండి దీపాలను తీసుకోవాలి. ఈ పిండి దీపాలను మీకు దగ్గరలో ఆవులు ఉంటే ప్రమిదల్లో ఉన్న ఒత్తులు తీసేసి వాటికి తినిపించండి. ఆవులు లేవు అనుకున్న వారు ఈ పిండి దీపాలను నీటిలో కరిగించి మీకు మొక్కలు ఉంటే మొక్కలు మొదట్లో పొయ్యండి. మొక్కలు లేవు అనుకున్న వారు అక్కడ ఇక్కడ పడేయకుండా పారే నీటిలో కలపండి. అలాగే ఇది చలికాలం కాబట్టి ఈ దీపాల కింద పెట్టిన తమలపాకులు, స్వామివారికి సమర్పించిన తులసి దళాలను చక్కగా ఒకసారి నీళ్లతో కడిగి మంచినీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని ఇంట్లో అందరూ తీసుకుంటే చిన్నపిల్లలకు జలుబు ఉంటే తగ్గుతుందండి. అలాగే గొంతు కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం పిండి దీపాలతో పాటు విడిగా 2 ప్రమిదలు పెట్టుకుంటాం కదండి. అందులో ఉన్న వత్తులు కూడా తీసుకోవాలి. ప్రమిదలు కూడా మార్చవలసిన అవసరం లేదండి. అదే ప్రమిదలో మరలా నూనె పోసి కొత్త వత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు. ఉదయం వ్రతంలో మనము ఒక ప్రమిదలో 3 వత్తులు, ఒక ప్రమిదలో 4 వత్తులు వేసి వెలిగిస్తాము. సాయంత్రం పూజలో అలా అవసరం లేదండి. 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి 2 ప్రమిదల్లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే స్వామివారికి పెట్టిన పూలు కానీ తులసి మాలలు, తులసి దళాలు వాడిపోయినట్టుగా ఉంటే అవి తీసి కొత్తవి పెట్టుకోవాలి. ఇది చలికాలమే కాబట్టి ఉదయం పూజలో పెట్టినవి బాగానే ఉన్నాయి, అందుకని నేను తీయటం లేదండి. ముందుగా దీపారాధన చేసుకొని దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఉదయం వ్రతంలో మనము స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేసుకుంటాం కదండి. కానీ సాయంత్రం అంత పూజ చేయవలసిన అవసరం లేదు మేము ఉదయంలాగే స్వామివారికి షోడశోపచార పూజ చేసుకుంటాము అనుకున్న పర్వాలేదు, చేసుకోవచ్చు. షోడశోపచారాలతో పూజ చేయలేము అనుకున్న వారు స్వామివారికి పంచ ఉపచారాలతో సాయంత్రం పూజ చేసుకుంటే సరిపోతుంది. అంటే స్వామివారికి పుష్పం, గంధం, ధూపం, దీపం నైవేద్యం సమర్పించి పూజ చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తరువాత స్వామివారికి పుష్పం సమర్పించాలి. తరువాత ఇలా ఒక పుష్పంతో కానీ తమలపాకుతో కానీ గంధం తీసుకొని స్వామివారికి గంధం సమర్పిస్తున్నట్టుగా చల్లి ఆ పుష్పాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి. ఆ తరువాత స్వామివారికి ధూప్ స్టిక్స్తో కానీ సాంబ్రాణితో కానీ ధూపం వేసి ధూపం చూపించి దీపం కూడా చూపించాలి. ఇక ఇప్పుడు స్వామివారికి మనం ఏ నైవేద్యం పెట్టాలి అనుకున్నామో, అంటే మీరు వండి ప్రిపేర్ చేసిందైనా కావచ్చు, లేదంటే ఏమైనా ఫ్రూట్స్ పెట్టచ్చు. నైవేద్యంతో పాటు ఒక చిన్న గ్లాసులో మంచినీళ్ళు కూడా పెట్టాలండి. ఇలా నైవేద్యము నీళ్లు పెట్టి ఉద్ధరేణితో కొంచెం నీళ్లు తీసుకొని వాటిపై చల్లుతూ ఓం తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పుకొని మన 2 చేతులతో వీడియోలో చూపిస్తున్న విధంగా స్వామివారి వైపు 5 సార్లు చూపిస్తూ ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః అని చెప్పి మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పుకోవాలి. ఆ తరువాత స్వామివారికి తాంబూలంగా అరటిపళ్ళు ఉంటే 2 అరటిపళ్ళు పెట్టండి. అరటిపళ్ళు లేకపోతే 2
అక్షతలు కానీ లేదా ఒక పుష్పాన్ని కానీ తీసుకొని తాంబూలార్థం పుష్పం సమర్పయామి లేదా తాంబూలార్థం అక్షితాన్ సమర్పయామి అని చెప్పుకోండి. ఇక ఇప్పుడు స్వామివారి గోవిందనామాలు, స్వామివారి అష్టోత్తర శతనామావళి, అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూలని కానీ అక్షతలను కానీ స్వామివారికి సమర్పించాలి. ఇలా మీరు ఎన్ని చదువుకోగలిగితే అన్ని చదువుకొని తరువాత స్వామివారికి కర్పూర నీరాజనం ఇచ్చి హారతి చూపించాలి. స్వామివారికి హారతి ఇచ్చాక ఈ విధంగా 2 నీటి చుక్కలు వేసి ఆ హారతిని మనం కూడా కళ్ళకద్దుకోవాలి. ఈ విధంగా సాయంత్రం ఇలా చిన్న పూజ చేసుకుంటే సరిపోతుందండి. దీపాలు గణనం అయ్యాక స్వామివారి ఫోటోని, విగ్రహాన్ని అలాగే పీఠాన్ని కదపాలి. ఇక మరుసటి రోజు ఆదివారం ఉదయం స్నానం చేసి పీఠం దగ్గర ఉన్న పూజా సామాగ్రి, స్వామివారి ఫోటో, విగ్రహం అన్నీ తీసి సర్దుకోవాలి. ఒకవేళ మీకు ఆదివారం ఏదైనా ఆటంకం వచ్చే విధంగా ఉంది అనుకుంటే శనివారం రాత్రి దీపాలు గణనం అయ్యాక పీఠం కదుపుతాం కదండి, అప్పుడైనా సరే పూజా సామాగ్రి, దేవుని ఫోటో, దేవుని విగ్రహం అన్నీ తీసి జాగ్రత్త చేసుకోండి. అలాగే వ్రతంలో పెట్టిన పూజా నిర్మాల్యం అంతా కూడా ఎవరూ తొక్కకుండా పారే నీటిలో కలపాలి. తెలుసుకున్నారు కదండి సప్త శనివార వ్రతంలో సాయంత్రం పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.